హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు ఎవరైనా గల్ఫ్ దేశాలకు రావాలనుకున్న వాళ్ళు మీకు ఎవరైతే వీసా తీస్తామని చెప్తారో కువైట్, ఖత్తర్, సౌదీ, మస్కట్ మీరు ఏ దేశానికి వెళ్ళాలనుకుంటారో ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు మీకు వీసా తీస్తామని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి గురించి ముందుగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మాటలు వేరే ఉంటాయి, పని వేరే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారు. వీసా తీసేటప్పుడు ఒక విధంగా చెప్తారు, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ పని, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దివానీ పని, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు చూసుకోవడమే, వంట చేయడమే, మీకు పెద్దగా పని ఉండదు, మీకు జీతం నెలకు వచ్చి 40,000 ఇస్తారు, నెల 2 చుట్టీలు ఉంటాయి, లేదా నెలకు ఒక చుట్టి ఉంటుంది, కువైట్ వాళ్ళు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, ఈ విధంగా ఎన్నో మాటలు చెప్పి మీకు వీసా తీసి ఇక్కడికి పిలిపిస్తారు. మీకు ముందు చెప్పిన పని వేరే ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసే పని వేరే ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఒక బ్రదర్ నాకు వాయిస్ మెసేజ్ ఒకటి పెట్టాడు. అన్న, ఈ వాయిస్ మెసేజ్ నువ్వు రేపు వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా వినిపించన్నా, ఇంకొకరు నాలా మోసపోకుండా ఉంటారనేసి అతను నాకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ మీకు వినిపిస్తాను, తర్వాత మీకు వివరంగా ఎలా రావాలి కువైట్కి ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవర్ అని చెప్పి నన్ను దివాని పని చేయించుకుంటున్నాడు. కాలేజీలో గట్ట తీసిన తర్వాత డ్రైవర్ పని ఉంటుందని అన్నాడు. సరే అని చెప్పి చేస్తున్నాను. అయినా సరే ఈరోజు ఏమైందంటే 9 వరకు కూడా రూమ్లోనే ఉన్నాను. ఎందుకంటే పొద్దున్నే దివాని ఉంటుంది, సాయంత్రం అట్లా ఉంటుంది. సరే కేకేసాడు, రమ్మన్నాడు, కూర్చున్నాను. నువ్వు పొద్దున్నే 9 వరకు పడుకుంటున్నావు అయితే అని చెప్పి బయటికి తీసుకెళ్ళి గోపమట 2 సార్లు కొట్టాడు. లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అన్నాను. దివాన్లో కూడా 4 ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాడికి నచ్చి చెప్పారు. తర్వాత మళ్ళీ పక్కకి ఎగేసి అలా కాదు నా తమ్ముడు అది అని చెప్పి చేతిలో 20 దినాలు పెడుతున్నాడు. నేను ఆల్రెడీ మక్తబ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాను, వాళ్ళు ఇల్లు మారుస్తామని అన్నారు. అదన్న సంగతి. ఇంకోటి ఏంటంటే వాడు చక్కగా ఒకటినని చౌ మీద కొట్టాడు. చౌ ఒకటి వినిపించలేదు. హాస్పిటల్కి వెళ్ళాలి. కువైట్ అతను డ్రైవర్ అని చెప్పి పిలిపించుకొని అతను వచ్చింది మక్తబ్ ద్వారా. అంటే మక్తబ్ అంటే కువైట్లో కొన్ని ఆఫీసులు ఉంటాయి. ఆల్రెడీగా మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. మక్తబ్ వాళ్ళు మీకు వీసాలు ఇచ్చి పిలిపిస్తారు. డ్రైవర్ పనికని, ఆడవాళ్ళకైతే ఇంట్లో క్లీనింగ్ పనికని, వంట పనికని ఆఫీస్ వాళ్ళు పిలిపించి ఇక్కడ కువైట్ వాళ్ళకి ఎవరికైతే డ్రైవర్ అవసరమో, ఎవరికైతే పని మనిషి అవసరమో వాళ్ళ ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఆ విధంగా ఇతను మక్తబ్ ద్వారా కువైట్ ఇంటికి డ్రైవర్గా వచ్చాడు. డ్రైవర్గా వచ్చిన కానించి ఈ బుద్ధికి కూడా అతనికి బండి చేతికి ఇవ్వలేదు, కారు అయితే చేతికి ఇవ్వలేదు, దివాని పని చేయిస్తున్నాడు. అతను ఉదయం 9 గంటల వరకు దివానీలోకి వెళ్ళలేదంట. తర్వాత కువైట్ అతను పిలిపించి 2-3 దెబ్బలు చెవు మీద కొట్టాడంట. బాగా కొట్టిన తర్వాత ఆ దివానీలో వేరే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. కువైట్ వాళ్ళు కొందరు వేరే వాళ్ళు కూడా వాళ్ళ కువైట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు వచ్చి కూర్చొని ఉంటారు. వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటారు. వాళ్ళు సర్ది చెప్పి ఆ కువైట్ అతను మళ్ళీ పిలిచి, నువ్వు నా తమ్మునిలా అంటోనివి, పొరపాటు అయిపోయింది అని చెప్పి 20 దినాలు చేతిలో పెడుతున్నాడంట. మళ్ళీ ఎక్కడన్నా నువ్వు చెప్తావేమో ఎవరికన్నా అనేసి 20 దినాల్లో డబ్బులు తీసుకొని ఇస్తున్నాడంట. అతను కొట్టిన దెబ్బలకు చెవు వినపడలేదంట. పాపం ఒక చెవు వినపడలేదంట. కువైట్కి వచ్చిన తర్వాత మన టైం బాగుంటే పర్లేదు, మనకు అన్ని మంచిగా ఉంటే ఇబ్బంది లేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం పనిచేయడానికి వస్తే అక్కడి నుంచి మనం తప్పించుకొని పోవాలంటే ఎలా వెళ్ళాలో ఒకసారి ఆలోచించండి. వేరే వాళ్ళు ఎవరు మనల్ని కాపాడలేరు. అక్కడి నుంచి మిమ్మల్ని అక్కడి నుంచి ఇల్లు మార్చాలంటే ఖచ్చితంగా మీకు ఎవరైతే వీసా తీశారో, ఇప్పుడు అతనికి మక్తబ్ అతను తీశాడు వీసా, ఆ మక్తబ్ అతనే తీసుకెళ్లి మళ్ళీ వేరే ఇంట్లో పెట్టాలి తప్ప రెండో వ్యక్తి ఎవరు వెళ్ళి అతన్ని అక్కడి నుంచి తీసుకురాలేడు. ఒకవేళ తీసుకురావడానికి వెళ్ళినా, ఏదైనా మాట్లాడడానికి వెళ్ళినా కూడా అతన్ని కూడా కొడతారు. ఇదే మన దేశమా, ఇది మన ఊరు కాదు, మన దేశం కాదు, దేశంలో మనం బతుకుతున్నాం, వాళ్ళు చెప్పినట్టే చెల్లుతాయి కానీ మన మాటలు చెల్లవు. మీరు అనొచ్చు, అందుకేరా మేము చెప్పేది గల్ఫ్ దేశాలకు వెళ్ళకుండా మన దేశంలోనే బతకాలా, మన దేశంలోనే ఉండాలని చాలా మంది కామెంట్లు కూడా పెడతారు. మన దేశంలో ఉపాధి లేకనే, పిల్లలు సాక్కోలేక, అప్పులు తీర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాతే మనం ఈ గల్ఫ్ దేశాలకు వస్తాం. ఇంటి దగ్గర మనకు అన్ని బాగుంటే ఎవరు కూడా ఇంత దూరం రాదు. అందుకే మీకు అందరికీ చెప్తున్నా, మీరు ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు ఏ కంట్రీ అయినా సరే మీకు వీసా తీసే పర్సన్ గురించి ముందుగా తెలుసుకోండి. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నా గురించి అయినా సరే నేను 10 మందికి మెడికల్ చేయిస్తున్నా, ఎంతో మందికి మెడికల్ చేశా, ఎంతో మందిని గల్ఫ్ దేశాలకు పంపించా. బహ్రెయిన్, ఖత్తర్, సౌదీ, మస్కట్, కువైట్ ప్రతి దేశానికి కూడా వెళ్ళారు నా ద్వారా మెడికల్ చేసుకొని, స్టాంపింగ్ చేసుకొని, పీసీసీ చేసుకొని. నా ద్వారా మెడికల్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మెడికల్కి వచ్చిన వాళ్ళకి నేను ఎలా మెడికల్ చేయించాను, ప్రాసెస్ ఎలా చేయించాను, వేరే మెడికల్ సెంటర్లకు వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని లాస్ట్లో నా దగ్గరికి వచ్చి మెడికల్ పాస్ అయ్యి గల్ఫ్ దేశాలకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పే మాటలు మీరు నమ్మకపోవచ్చు, కానీ నా ద్వారా ఎవరైతే
ప్రాసెస్ చేసుకొని వచ్చారో కువైట్కి, వాళ్ళని అడిగి మీరు తెలుసుకుంటే నా పైన మీకు కూడా నమ్మకం కలుగుతుంది. అదే విధంగా మీరు ఎవరి దగ్గర అయితే వీసా తీసుకొని రావాలనుకుంటారో, కువైట్ అయినా సరే ఎక్కడికైనా సరే ఈ గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటారో, ఆ పర్సన్ గురించి వివరంగా తెలుసుకొని మీరు రావడం చాలా చాలా మంచిది. ఈ విధంగా ఎంతో మంది కష్టాలు పడుతుంది. ఇతను ఒకడే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కువైట్ వాళ్ళ దగ్గర దెబ్బలు తింటూ, తిండి సరిగ్గా లేక, నిద్ర సరిగ్గా లేక, డ్యూటీ చూస్తే నైట్ 1 గంట వరకు 2 గంటల వరకు చేయించుకుంటూ, జీతం అడిగితే జీతం టయానికి ఇవ్వరు, 1-2 సార్లు అడిగామంటే కొట్టడానికి వస్తారు. ఇలా ఎంతో మంది కష్టాలు పడేవాళ్ళు, ఎంతో మంది ఇబ్బందులు పడుతూ, స్ట్రగుల్ పడుతూ కువైట్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమంటే చెప్పుకోలేరు, చెప్పుకుంటే బైసనం అని, చెప్పుకుంటే మానం పోతాదనేసి చెప్పుకోకుండా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా. మీకు ఎవరైనా వీసా తీస్తామని చెప్తే మక్తబ్ వాళ్ళు కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, లేదా వేరే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వీసా తీస్తామని చెప్పిన తర్వాత అతని గురించి తెలుసుకొని ఆ తర్వాత మీరు వీసా తీసుకున్నా అండి, మీకు ఇక్కడ మంచిగా ఉంటుంది. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.